మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఏప్రిల్ మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడైన సజీవమైన రెక్కల నీళ్ళ భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్ నెలకి ఇది చివరి ఆదివారం. వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన. దానికి ముందు గురువారం ఉదయకాలం తెల్లవారుజామున ఇక్కడ నెలంతా కుటుంబాల క్షేమం కొరకు కుటుంబాల చుట్టూ దేవుడు అగ్ని కంచెను రక్త ప్రోక్షణ ఉంచేటట్లుగా యేసు రక్త ప్రోక్షణ, అలాగే కుటుంబాలన్నిటినీ ఆయన సందులో జ్ఞాపకం చేసి స్తుతించే ప్రార్థన. అంటే ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. ప్రత్యేకంగా ఆ ఒక్కరోజు మరీ ముఖ్యంగా యేసు రక్త ప్రోక్షణ కూడా చెల్లించి ప్రార్థన చేస్తుంటాం. అయితే అవకాశం ఉన్నవాళ్ళు తెల్లవారుజామున ఆయన సంధిలో పాలు పంపులు పొందండి. దేవుని సంధిలో మనము అడుగు పెట్టుట నెల మొదటి దినాన మన కుటుంబాలకు అది క్షేమం. ఆమె చెప్పండి. లోకంలో ఉన్నవాళ్ళు ప్రతిదీ ఏమనుకుంటే తెలుసా, మొదట ఎక్కడికైనా వెళ్ళి మంచి ఎక్కడ జరుగుతుంది అని వెతుకుతారు. మనకు ప్రతిరోజు దేవుడు ఇది మంచిది 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 అని ఇచ్చాడు. దేవుని సంధిలో మనం ఒక్క దినము గడుపుట లేఖనం మనకు తెలుసు, అందరికీ తెలిసిన మాటే, కానీ గడపడానికి కష్టం. దేవుని సన్నిధిలో కనబడడానికి చాలా ఇబ్బంది. ఎందుకనంటే ఈ లోకంలో అనేక పనులు, అనేక ఇబ్బందులు, అనేక ఆటంకాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. కానీ ఎన్ని ఉన్నా ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఆమె చెప్పండి. సమస్య లేని వారు ఎవరు? చిన్న పిల్లల్ని కదిలించిన ఏదో ఒక సమస్య చెప్తారు. రేపో మాపో అని వృద్ధాప్యులు ఉన్న వాళ్ళని పలకరించిన వాళ్ళు కూడా అయ్యా ఈ కష్టం మమ్మల్ని ఉందని చెప్తారు. ఎవరిని చూసినా కష్టాలు వెంటాడుతున్నాయి, ఎవరిని చూసినా కష్టాలు పలకరిస్తూనే ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆయన సన్నిధిలో స్తుతించగలిగిన, ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగిన, ఆయన సన్నిధిలో అయ్యా అని చేతులెత్తగలిగిన ప్రతి క్షణం మనలను మన కుటుంబాలను ఆయన కనుచూపు పరిధిలో దాచి భద్రపరుస్తున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున నెలలు దొర్లుకుంటూ వెళ్తున్నాయి, సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్తున్నాయి. నేను ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉందని చెప్పేదానికంటే ఆయుష్ తగ్గిపోతుందని గుర్తించాలి మనం. ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ తరుగుతుంది అని అనుకుంటున్నాం. కానీ ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధాత్మ బలముతో దేవుడు నింపునుగాక. ఆ విధంగా దేవుడు బలపరచాలంటే ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన వారు చాలామంది బైబిల్ గ్రంథంలో బలం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, క్షేమాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు, కోల్పోయామనుకున్నటువంటి పరిస్థితుల నుంచి మరలా తిరిగి లేవనెత్తగలిగిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా భక్తులు మందిరంలోకి వచ్చి విజయం పొందిన దాఖలాలు ఉన్నాయి. యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని యుద్ధానికి వెళ్ళిన వారు ఉన్నారు, యుద్ధం చేసే ముందు విచారణ చేసిన వారు ఉన్నారు, శత్రువు మీద జయాన్ని ఎలా పొందాలో దేవుని దగ్గర అడిగి వెళ్ళిన వారు ఉన్నారు. మనం ఈ ఆత్మీయ జీవితంలో ప్రతిదీ మొదట దేవుని దగ్గర మనము మొర్ర పెట్టే వారిగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ఉన్న తొందరపాట్ల వల్ల, ఈ లోకంలో ఉన్న ఒత్తిడి వల్ల, ఈ లోకంలో ఉన్నటువంటి మనకి ఆటంకాల వల్ల మనం మొదట ఆయన దగ్గర విచారణ చేయలేం. ఎలా వెళితే ఎలా జరుగుతుంది, ఎటు వెళ్తే ఏం జరుగుతుందని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయి సఫలం అనేది కరువైపోయి కనుమరుగైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఎవరు నిలిచి ఉన్నారో, ఆయన సన్నిధిలో ఎవరు చేతులెత్తారో, ఆయన సన్నిధిలో ఎవరు మర్ర పెట్టారో నిశ్చయముగా ఆయన ఆ బిడ్డలందరిపైన కరుణా కటాక్షములు దేవుడు కుమ్మరించునుగాక. ఈరోజు ఒక చిన్న మాటను మీకు జ్ఞాపకం చేసి ఖచ్చితంగా అరగంటలో ముగించేస్తాను. చూడండి ఒకసారి యోబు గ్రంథం 29వ అధ్యాయం 11 వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి. అందరూ చూడండి ఈరోజు ఆ మాటను. అందరూ వినండి ఒకసారి, అందరూ మరొకసారి చదవండి. నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను ఎలా ఎంచాడంట? ఎవరు ఫలానా వ్యక్తి అని అనుకుంటున్నారో, ఎవరు ఫలానా వ్యక్తి అని అనుకుని మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఆయన అదృష్టవంతుడు, ఆయన ఏదో అదృష్టం చేసుకున్నాడు,
లోకలు అంటారు కదా నక్కతోక దొక్కాడని. ఆయన ఏదో అదృష్టం చేసుకున్నాడు. అందరూ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు అంటున్నారంట, ఆ 29వ అధ్యాయం 11 వచనంలో రాయబడిన మాట, నా సంగతి చెవినబడిన ప్రతివాడు, నా గురించి మాట్లాడుకునేవాడు, నా గురించి విన్నవాడు, నా గురించి తెలుసుకున్నవాడు, ఆయనకేంటండి బోల్డ్ ఆస్తి ఉంది, అదృష్టవంతుడు. ఆయనగా బంగారం లాంటి పిల్లలు ఉన్నారండి, అదృష్టవంతుడు. ఆయన చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం అండి, అదృష్టవంతుడు. ఆయనకేంటండి మంచి వ్యాపారం ఉంది, అదృష్టవంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనిషి ఏమంటాడంటే ఈయన అదృష్టవంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిని చూస్తాడు, పరిస్థితిని చూస్తాడు, హోదాని చూస్తాడు, డబ్బును చూస్తాడు, అందాన్ని చూస్తాడు, రంగును చూస్తాడు, వాళ్ళకున్న పలుకుబడిని చూస్తాడు. చూసి ప్రతి ఒక్కరు పలికి మాట ఏంటంటే ఆయన ఏంటండి అదృష్టవంతుడు, ఆమెకేంటండి అదృష్టవంతురాలు అని అంటున్నారు. కానీ ఇక్కడ మనం వింటున్న మాట ఏంటంటే ఆయన సంగతి చెవినబడిన ప్రతి ఒక్కడు ఏమంటున్నాడు? ఆయన సంగతి ఎవరు చెవిన పడుతుందో వారు ఏమంటున్నారండి? అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అంటున్నారు. ఈరోజు మనల్ని చూసి ఆ మాట అంటున్నారా? ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఒకప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసిన వాళ్ళందరూ ఈయన అదృష్టవంతుడండి, అడుగుపెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుంది. ఈయన అదృష్టవంతుడండి, అడుగుపెట్టిన ప్రతి పాదం నేతిలో పడుతుంది. ఈయన అదృష్టవంతుడండి, ఆయన కాలు పెడితే చాలు, ఎదురొస్తే చాలు, అంత లాభమే కలుగుతుంది అనుకుంటున్నారు కదా. ఇంతగా అదృష్టవంతుడు అదృష్టవంతుడు అంటున్నారా? కొంచెం అదే పక్క అధ్యాయంలో పక్క దాంట్లోని పేజీలో చూడండి, 30వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు కలిగిన వారు ఏం చేస్తున్నారంట? ఎందుకని? ఒకప్పుడు ఏమన్నారు? ఈయన గురించి ఎవరు చెవిన పడుతుందో ఫలానా అండి యోబు గారు, వెంటనే ఆయనకేంటండి అదృష్టవంతుడు, ఊజు దేశంలోని ధనవంతుడండి, న్యాయవర్తనుడండి, న్యాయంగా ప్రవర్తించేవాడండి, అదృష్టవంతుడని అన్నవాళ్ళే ఇప్పుడు ఇక్కడ 30వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నారు? నన్ను ఇప్పుడైతే నాకన్నా చిన్నవారండి, తక్కువ వయసు కలిగిన వాళ్ళు ఏమన్నా తెలుసా? ఎగతాళి చేస్తున్నారు. అయిపోయిందా నీ భక్తి? అయిపోయిందా నీ హోదా? అయిపోయిందా నీ ఆరాటం? అయిపోయిందా నీ పరిస్థితి? ఎంతమంది అంటే చిన్న వయసు కలిగిన వారు ఆయన చూసి ఎగతాళి చేస్తున్నారు. ఒకప్పుడు గౌరవించారు, ఒకప్పుడు ఆయన గురించి చెవిని పడితే, ఆయన మాట చెవిని పడితే చాలు ఆయన ఫలానాయనండి అదృష్టవంతుడు అన్నవాళ్ళు ఈ రోజున ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు వచ్చింది పరిస్థితి? దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఉన్న దాంట్లో కానుకేస్తున్నాం, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నాం. మరి అదృష్టవంతుడు అదృష్టవంతుడు అన్న కుటుంబం ఈ రోజున ఎందుకని ఎగతాళిగా మార్చబడింది? ఒకప్పుడు ఈయన అదృష్టవంతుడండి, ఒకప్పుడు ఈమె అదృష్టవంతురాలండి అన్న కుటుంబం ఈ రోజు ఎందుకని తక్కువ వయసు కలిగిన వాళ్ళు కూడా చూసి ఆ కుటుంబమా, ఆ వ్యక్తి అని ఎందుకని ఎగతాళి చేస్తున్నారు? ఇది నేనేదో చెబుతున్న మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో మీ కన్నులు ఎదుటున్న వాగ్దానం. ఒకప్పుడు ఆయనను చూసిన వాళ్ళు, ఆయన మాట చెవిని పడిన వాళ్ళందరూ ఈయన అదృష్టవంతుడని పలికిన వాళ్ళే ఇప్పుడు చక్కగా రాయబడింది అక్కడ 30వ అధ్యాయం చదవండి. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు కలిగిన వారు, నాకన్నా ఆస్తి తక్కువ ఉన్నవారు, నాకన్నా ఆరోగ్యం తక్కువ ఉన్నవారు, అసలు నా గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేని వారు ఇప్పుడు ఏమన్నారు తెలుసా? ఎగతాళి ఎగతాళి ఎగతాళి. ఎందుకని? మనిషి జీవితం ఎగతాళి పాలు ఎందుకు అవుతుంది? మనిషి జీవితం అవమానాల పాలు ఎందుకు అవుతుంది? ఆత్మీయ జీవితం ఎందుకని దిగజారిపోతుంది? ఆత్మీయ జీవితం ఎందుకని ఎదగలేకపోతుంది? ఒకప్పుడు ప్రార్థనాపరుడు, ఒకప్పుడు పరిచర్య చేసేవాడు, దేవుని కోసం ఎంతకైనా సరే ప్రయాసపడేవాడు అన్నారు కదా. ఇప్పుడు ఎందుకని పనికి మాలిన వాడన్న మాట వినబడుతుంది? ఒకప్పుడు దేవుని కోసం నిలబడ్డాడు, ఒకప్పుడు దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. ఒక వ్యక్తి అంటాడు కదా, నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నా. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఆ కష్టం? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎందుకు పారిపోతున్నావు? ఆయన మాట వినలేక నేను పారిపోతున్నా, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి. ఒకప్పుడు యథార్థవంతుడు, ఒకప్పుడు అదృష్టవంతుడు, ఒకప్పుడు న్యాయవంతుడు, అందరూ ఆయన చూసి ముక్కు మీద వెలేసుకునే వాళ్ళంట. ఆయన గురించి మనం మాట్లాడలేమండి.
ఆయన ఎంత మంచివాడో, ఎంత అదృష్టవంతుడో, అసలు ఆయనకున్న అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అని అన్నవాళ్లే ఈ రోజున ఆయన కన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు ఎగతాళి బ్రతుకైపోయింది. చూస్తున్నారు, లోకలు అంటారు కదా, నోటితో నవ్వుతారు, కళ్ళతో నొసట్లతో ఏం చేస్తారండి తెలీదా? ప్రతి ఒక్క జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. పైకి మనతో పలకరించినట్టుగానే ఉంటారా? వెనక ఎగతాళి చేస్తారు. మనతో స్నేహంగానే ఉంటారా? అవసరమైతే కౌగిలించుకుంటారు, అవసరమైతే షేక్ హ్యాండ్ అని ఇస్తారు. వెనక ఎగతాళి చేసే గుంపు ఉంటారు. ఎందుకని? ఒకప్పుడు భక్తిలోనే ఎదిగాం, అదృష్టవంతుడు అని విన్నాం. కానీ ఈ రోజున ఎగతాళిగా బ్రతికెందుకని మార్చబడిపోయింది. ఈ రోజున కొన్ని మాటలు మీకు క్లుప్తంగా నేను ముగిస్తా. ఈ అదృష్టవంతుడు ఉన్నవాడు ఎగతాళిగా ఎందుకు మార్చబడ్డాడు? ఎలా మనం ఆత్మీయ జీవితంలో ఎదిగితే మన పరిస్థితులు మరలా మామూలుగా వస్తాయి? ఎలా మనం దేవునిలో నమ్మకంగా జీవిస్తే మన ఆత్మీయ జీవితం ఎలాగా మరలా ఆయన దృష్టికి మనం అదృష్టవంతుడు అంటే అదృష్టవంతుడు లోకంలో అదృష్టం గురించి చెప్పట్లా. ఆత్మీయ జీవితంలో, అంతరంగ జీవితంలో మనము దేవుని దృష్టికి అదృష్టవంతులుగా కనబడుదుముగాక. ఒక మాట చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14 వచనం. 8:14. చూడండి అందరూ చూడండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. దేవుడు అంటున్నాడండి, నీకు ఆలోచన చెప్పేవాడని నేను. ఎలా ఎదగాలో, ఎలా నడిపించబడాలో, ఎలా నీవు జీవించాలో, ఎలా బ్రతకాలో ఆలోచన చెప్పేది నేను. మరొక మాట అంటాడు, లెస్సైన జ్ఞానం నా వశం, జ్ఞానానికి ఆధారం నేనే, జ్ఞానానికి ఆధారమైన వాడును నేనే అని ఇంకొక మాట అంటాడు. అక్కడ ఏమన్నాడంటే పరాక్రమము నాదే. ఈ రోజున దేవునిలో పరాక్రమంగా ఎదిగిన వాళ్ళు ఎందుకని? లోకంలో అందరి నోట ఫలానా వాడని అనిపించుకుంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న మనం ఒకప్పుడు అదృష్టవంతుడిగా కనబడ్డాం, ఒకప్పుడు అదృష్టవంతురాలుగా నిలబడ్డాం. కానీ ఈ రోజున బ్రతుకు ఎలా మార్చబడిపోయింది తెలుసా? ఎగతాళి. చిన్న వయసు కలిగిన వాడు కూడా చూసి ఎగతాళి చేస్తున్నారంటండి. ఎక్కడొచ్చింది తేడా? దేనివల్ల వచ్చింది పరిస్థితి అంటే ఆలోచన చెప్పే దేవుని సన్నిధిలో కనిపెట్టలేకపోవడం. దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు కదా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు కదా బిడ్డలను ఎలా పెంచుకోవాలో, దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు కదా మన వ్యాపారం ఎలా చేసుకోవాలో. మన జ్ఞానంతో ఏది చేసినది వ్యర్థమేనండి. మన జ్ఞానంతో ఇది చేస్తాను అది చేస్తాను నేను అనుకున్నా, నా జ్ఞానంతో నేను ఏది చేయాలని ప్రయత్నించినది అన్ని శూన్యమే. ఒక మాట చెప్పనా, అసలు నా జ్ఞానంతో అయితే ఈ విధంగా కట్టబడేది కాదు ఇక్కడ మందిరం. నా జ్ఞానం కాదు, సమస్తము దేవుడే జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చాడు. గడిచిన ఈ స్టీల్ పైపులు కట్టిన ఈ పరిస్థితిలో కూడా ఇది అసలు ఏది నేను వద్దని అనుకున్నా, కానీ నా జ్ఞానం కాదు, లెస్ అయిన జ్ఞానము దేవుని వశము. ఆమెను చెప్పండి. ఆయనే జ్ఞానానికి ఆధారము, పరాక్రమము నాదే అంటాడు ఆయన. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం మన జ్ఞానంతో పరుగులు తీస్తున్నాం, అందుకే ఎగతాళి పాలైపోతున్నాం. మన జ్ఞానంతో పోరాటాలు చేస్తున్నాం, అందుకే ఎగతాళి పాలైపోతున్నాం. మన జ్ఞానం కాదు. ఈ మాట మనసులో పెట్టుకోండి. దేవుని జ్ఞానానికి మనం అప్పగించుకొని అడుగులు ముందుకు వేయగలిగే అదృష్టవంతులుగా మనము మార్చబడదుము గాక. అదే సామెతల గ్రంథం 18వ వచనం చదవండి. ఇప్పుడు చదివింది 14 తర్వాత 18వ వచనాన్ని. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన యొద్ద ఏమున్నాయి? ఇప్పుడు చదవండి. ఐశ్వర్యమును ఘనతలను స్థిరమైన కలిమి నీతి ఇన్ని ఉన్నాయండి ఆయన దగ్గర. ఐశ్వర్యం మనందరికీ తెలుసు, సంపాదన ఐశ్వర్యం. కష్టపడి సంపాదించే వాళ్ళు కొందరు ఉంటారు, అన్యాయంగా అక్రమంగా ఆస్తులు దోచుకునే వాళ్ళు కొందరు ఉంటారు, దొంగతనాలు చేసి సంపాదించే వాళ్ళు కొందరు ఉంటారు, మాయ మాటలు చెప్పి సంపాదించే వాళ్ళు కొందరు ఉంటారు. ఏదో రకంగా ఒక మనిషిని బోల్తా కొట్టించైనా నేను పైకి లేవాలి అని ప్రయాసపడి ఐశ్వర్యం కోసం పరుగులు తీసేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడో తెలుసా? ఒకప్పుడు అదృష్టవంతుడు అని పిలిచిన వాళ్ళే,
అసలు ఆయన మాట చెవిని పడగానే అయ్యో ఈయన అదృష్టవంతుడండి అని చిన్న పిల్లోడు కూడా చెప్పేవాడు, పండు ముసలోళ్ళు కూడా చెప్పేవాళ్ళు. కానీ అలాంటి వ్యక్తి రాను 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 ఎలా మార్చబడిందంటే, తక్కువ వయసు కలిగిన వాళ్ళందరంటే ఆయన చూసి ఎగతాళి చేస్తున్నారు. ఎందుకని? దేవుని సందులో ఉన్న జ్ఞానాన్ని మనం పొందుకోకపోవడం, ఆయన ఆలోచన దగ్గర కనిపెట్టకపోవడం. అయ్యా నా జీవితం ఎలా నడిపించబడాలి, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను అయ్యా, నా పట్ల కార్యాన్ని చేయవా అని ఆలోచన కోరుకోవాలి, ఆలోచన తెలుసుకోవాలి. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తాం, ఎవరు ఆలోచన చెబుతారు? ఎక్కడెక్కడికో పరుగులు తీస్తాం, ఎవరు నాకు సహాయం చేస్తారు? దేవుని సందులో మోకరించి కన్నీటితో నీవు ప్రార్థన చేసి చూడు, ఏ సమస్య అయినా సరే అది పరిష్కరించబడే కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. మొదట దేవుని దగ్గరికి వెళ్ళం, దేవుని దగ్గరికి కనిపెట్టం, ఆయన సన్నిధిని వేచి ఉండం, నా కార్యాలు జరగాలని ప్రయాసపడతాం, పరుగులు తీస్తాం, ఎటెటో మనం పరుగులు తీస్తున్నాం. కానీ ఈ రోజున ఆయన యొద్ద ఆలోచన నీవు చేయగలిగితే లెస్సైన జ్ఞానము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ జ్ఞానానికి ఆధారమైన దేవుని సందులో నీవు ఉండగలిగితే పరాక్రమశాలిగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఆయన యొద్దకు వస్తే ఏమి ఉన్నాయో అక్కడ కనబడుతుంది. గడిచిన ఈ నెల మొదటి వరకు మాట విన్నాం, నా యొద్దకు రండి, చెప్పండి, నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? మర్చిపోయారా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఇదంతా చెప్తే మీకు గుర్తొస్తుంది అనమాట. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? దేవుని సన్నిధిలో. చంటి బిడ్డకి ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి? తల్లి ఒడిలో. అందుకే ఈ తల్లి ఒడి అనే సన్నిధిలో నీవు విశ్రాంతి పొందుకునే స్థావరంగా మార్చబడునుగాక. లోకంలో ఉంటాం, ప్రతిరోజు జీవన పద్ధతులు తిరుగుతుంటాం, కష్టార్జిత పనులు చేస్తూనే ఉంటాం, ఎన్నో అవమానాలు ఎందరూ ఎదుర్కొంటూ ఉంటాం. మన ఇంట్లో సుఖంగా పడుకుందామని ఏసీ వేసుకుని ఒక్కొక్కసారి నిద్ర పట్టదండి. దేవుని సన్నిధిలో తల్లి ఒడిలో పవళించే బిడ్డగా నీవు మార్చబడుదువుగాక. ఆయన సన్నిధిలో అడుగు పెట్టగానే నీకు ఎక్కడ లేని విశ్రాంతి, నీకు ఎక్కడ లేని నెమ్మది దేవుడు ప్రసాదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన యొద్దకు వస్తే జ్ఞానం ఇస్తాడు, ఆయన యొద్దకు వస్తే ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన యొద్దకు వస్తే ఘనతలు ఇస్తాడు, ఆయన యొద్దకు వస్తే నీతిమంతునికి నిన్ను మారుస్తాడు. ఇంకొక మాట చెప్పనా? ఆయన యొద్దకు వస్తే అక్కడ రాబడిన మాట, స్థిరమైన కలిమి నీ ఇంట ఉండబోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ ఇంట స్థిరమైన కలిమి, అస్థిరమైనది కాదు, ఏదో రకంగా వచ్చింది సంపాదించడం పోయిందనే మాట కాదు. స్థిరమైన సంపాదన నీ ఇంట్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవ్వరు దరిద్రులుగా ఉండరు, మీరందరూ 10 మందికి పెట్టేవారిగా మార్చబడుదురుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని సందులో మనము వింటున్న ఈ మాట, ప్రతిరోజు ఉపదేశాలు వింటూనే ఉన్నాం, ప్రతిరోజు దిద్దుబాట్లు, ప్రతిరోజు సరి చేసుకోవడం, ప్రతిరోజు ఇదిగో ఇలా ఉండాలి అలా ఉండాలి వింటూనే ఉన్నాం కదా. ఈ నెల చివరి వారం మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, మీరు అదృష్టవంతులుగా మార్చబడుదురుగాక, మీరు అదృష్టవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక. దేవుడు మీ తలల పైన అట్టి ఆనందాన్ని కుమ్మరించునుగాక. ఎలా మార్చబడతారు? ఒకప్పుడు అదృష్టవంతుడిని పిలిచారు, ఇప్పుడు చూస్తే ఎగతాళిగా మార్చబడింది. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చూస్తే అన్నీ పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఇప్పుడు చూస్తేనే ఒంటి నిండా కురుపులు, రోగాలు, సమస్యలు, ఒత్తిడులు. భార్య కూడా చంటుంది, నువ్వు చనిపోవయ్యా, చనిపో, దేవుని దూషించు. దేవుని దూషిస్తే చనిపోతాడని అర్థమైంది. అంటే ఈ రోజు నీ మాటలు వింటున్న మనం ఎన్నిసార్లు నాకేం చేశాడండి దేవుడు, నాకేమి ఇచ్చాడండి దేవుడు అని అంటుంటాం కదా. అపవాది మన నోట ఈ మాటను పెట్టి దేవునికి మనకు ఎడబాటును కలుగు చేస్తుంటాడు. ఎన్ని శ్రమలైనా రానివ్వండి, నేను ఒక్కటే అనుకుంటా, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఆమేన్ చెప్పండి. ఈ శ్రమలు మన దేవుని వేరు చేయలేవండి. ఒక మాట చెప్పనా, ఎంత ఎక్కువగా మనకి శ్రమలు వస్తున్నాయో అంతగా దేవునికి మనం దగ్గర అవ్వాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చిన్న శ్రమ రాగానే దేవుడు వద్దండి, ఇక నాకు ఈ దేవుడితో నాకు సంబంధం లేదండి, నా వల్ల కాదండి, అన్ని బాధలే వచ్చాయని అని చెప్పి దూరం అయిపోతుంటారు. కానీ ఒక్క విషయం మీరు మనసులో పెట్టుకోండి, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయనను హత్తుకొని జీవించి, ఇంకా ఆయన ముఖదర్శనాన్ని చేస్తూ, ఇంకా ఆయన రొమ్మును ఆనుకుంటూ, ఇంకా ఆయన కౌగిలించుకుంటూ, ఇంకా ఆయన ముఖదర్శనాన్ని చేసుకుంటూ ఈ ఆత్మీయ యాత్రను కొనసాగించే గుంపులో మనము చేర్చబడుదుము గాక. యేసయ్య గారు ఒక పాట రాస్తారు, నీ శ్రమలలో పాలు పొందుటే నా భాగ్యం.
ఈ రోజున శ్రమలలో పాలు పొందడం కూడా ఒక భాగ్యం అండి. శ్రమలలో కూడా మనము ఆనందించే గుంపులో చేర్చబడదుము గాక. ఆశీర్వాదం పొందుకున్నప్పుడు, కలిసి వచ్చినప్పుడు, కష్టాలన్నీ తీరినప్పుడు ఇదే ఆనందం కాదండి. శ్రమలలో నీవు ఆనందించడం మొదలు పెడితే సాతాను నీ ఆనందాన్ని చూసి, నీ శ్రమలో వచ్చిన ఆనందాన్ని చూసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. ఆమెను చెప్పండి. ఇదేంటి ఇంత కష్టాలు పెట్టాను, ఒక మాట మీకు జ్ఞాపకం చేయని ఎలా పారిపోతాడో. యోబుకు అన్నీ పోగొట్టేశాడు. 10 మంది పిల్లలను ఒకరోజు చంపేశాడు. ఆస్తి అంతా ఒకే రోజు పోగొట్టేశాడు. దిక్కులేని వాడిగా ఒక్కడిని అక్కడ నిలబెట్టాడు. అనుకుంటున్నాడు యోబు, అనుకుంటున్నాడు ఇక దేవుడికి నీకు మాటలు పోతాయిలేరా, ఇక దేవుడికి నీకు సంబంధం తెగిపోయింది, దేవుడు నీకు అన్యాయం చేశాడు, దేవుడిని ఆస్తి పోగొట్టేశాడు, దేవుడిని 10 మంది పిల్లల్ని పోగొట్టేశాడు అని అపవాది సంబరపడిపోతుంటుంటే యోబు అపవాది తల మీద రాయి పెట్టి కొట్టినట్లుగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చాడు, తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును గాక. లోకంలో మాట అంటారు కదా, మూలిగే నక్క మీద ఏం పడద్ది, అలా పడింది అడిగి. యోబుకి అన్ని దూరం చేశాను, దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. దేవుడా, ప్రభువా, యోబుకి అన్నీ ఇచ్చావు, బాగానే ఉంది, చుట్టూ కంచేసావు కదా, కంచె తీసి వాడికి ఏదైనా బలహీనత పెట్టు, అప్పుడు నేను ఆరాధిస్తాడో దూషిస్తాడో అర్థమైపోద్దానంటే వెంటనే దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి. రావడం ఇంటి మీద పడ్డాడు, పిల్లల మీద పడ్డాడు, ఆస్తి మీద పడ్డాడు. ఒక్క మాట చెప్పనా, ఈ రోజున ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, పరిస్థితులు అననుకూలంగా ఉంటున్నాయి, ఇంట్లో ఆనుకున్న వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను హీనంగా చూస్తున్నారు అనుకుంటాను. చూసారా, ఈ పరిస్థితిలో మనం ఒక శ్రమలో ఉన్నాం అనుకోండి, ఈ శ్రమను బట్టి దేవుని దూషించేవారిగా కాదండి, మనం శ్రమను బట్టి దేవుడిని మహిమపరిచేవారిగా మనం మార్చబడదుము గాక. లోకంలో ఉన్నప్పుడు శ్రమలు రాలేదా? దేవుని ఎరగనప్పుడు శ్రమలు రాలేదా? ఇప్పుడు దేవులో ఉన్నప్పుడు శ్రమలు వస్తే ఒక గొప్ప విలువేంటో చెప్పనా? ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తే మన పక్కన ఎవరు లేరేమో, కానీ ఇప్పుడు మన పక్కన మన ప్రభువు ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన మన శ్రమల్లో నుంచి మనల్ని దాటించబోతున్నాడు. ఆమెను చెప్పండి. అందుకే అక్కడ రాయబడిన మాట తెలుసా? 18 వచనంలో చూడండి, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి. ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. అంటే దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలోకి వస్తే మీకు విశ్రాంతి కలగబోతా ఉంది. హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తే స్థిరమైన కలిమి. ఆ కలిమి ఏంటో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెరూషలేమును ప్రేమించేవారులారా సంతోషించండి, ఆనందించండి. ఆమెను బట్టి, అంటే యెరూషలేమును బట్టి దుఃఖించేవారులారా ఉత్సహించండి. ఆదరణకరమైన ఆమె సన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయం అనుభవించుచు ఆనందించెదరు. ఇప్పుడు 12వ వచనం చదువుతున్నారు, అందరూ వినండి. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానము పారచేయుదును. ఇందాక మనం చదివాం కదా 8:18లో ఐశ్వర్యము ఘనతలు స్థిరమైన కలిమి నీతి ఆయన యొద్ద ఉన్నాయి. ఇప్పుడు మీరు వింటున్నారు. ఇప్పుడు చదవండి అమ్మా 12వ వచనంలో, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి. నది వలె సమాధానం మీ ఇంట్లో పొంగి పొరలబోతా ఉంది. ఆమెను చెప్పండి. నది వలె సమాధానమును ఉన్నవి. మీరు ఇక మీదట కష్టాలు, కన్నీళ్ళు, కలవరాలు కాదు, జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించబోతున్నారు. చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి. ఇక్కడ 10వ వచనం నుంచి 12వ వచనంలోకి రాయబడిన కొన్ని ఆ మాటలో ఉన్న భావాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఇక్కడ రాయబడిన మాట 10వ వచనం మనం చదువుతున్నాం. చదివింది ఏం చదివామంటే 10వ వచనంలో, యెరూషలేమును ప్రేమించేవారులారా. యెరూషలేం అంటే ఏంటో చెప్పనా? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ప్రేమించేవారులారా, దేవుని మందిరానికి వచ్చాం, పాటలు పాడాం, ప్రార్థన చేయించుకున్నాం, కాసేపు మాటలు విన్నాం, వెళ్ళిపోయాం. సరిపోయిందా?
దేవుని నీవు ప్రేమిస్తే, దేవుని సన్నిధిని నీవు ప్రేమిస్తే నీ ఇంట్లో ఏముంటుందో తెలుసా? నది వలె సమాధానం పొరలబోతా ఉంది. గట్టిగా ఆమె చెప్పండి. కొందరు ఉంటారండి, దేవునిని ప్రేమించరు, దేవుని మందిరాన్ని ప్రేమించరు. మరి ఇంట్లో సమాధానం ఎలా ఉంటుంది? దేవుని ప్రేమించకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, దేవుని సన్నిధిలో ఉన్న సంఘంలో ఉన్న వారిని కూడా ప్రేమించకుండా మన బ్రతుకు మనమే అనుకుంటే మనకి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? మనమట ఎలా ఉండాలంటే, యెరూషలేమును ప్రేమించేవారులారా అని లిస్టు మొదలు పెట్టాడు 10వ వచనంలో. యెరూషలేమును ప్రేమించేవారులారా మీరు ఎలా ఉండండి. యెరూషలేమును ప్రేమించేవారా సన్నిధికి వచ్చారా? ఆనందించండి. సన్నిధికి వచ్చి కూడా అదే విచారం, సన్నిధికి వచ్చి కూడా అదే దుఃఖం, సన్నిధికి వచ్చి కూడా అదే ఏడుపు, సన్నిధికి వచ్చి కూడా అదే బాధలతో ఉంటే ఇంక దేవుడు ఇంక మనల్ని ఎలా ఆదరిస్తాడు? ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకే సన్నిధికి రావాలనేది. వారానికి ఒక్కసారి సన్నిధిలో కనబడడానికి ఎంత మనకి ఇబ్బందో. ప్రతిరోజు సన్నిధిలో కనబడమంటలేదుగా. 6 రోజులు మీకు దేవుడిచ్చిన చేతి పనిని, కష్టార్జితాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని చేయండి, జీవనోపాధి కావాలి. కానీ 7వ రోజు విశ్రాంతి దినం, 7వ రోజు దేవుని దినం. ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలి, ఆయనకు కనబడాలి. ఆయన సన్నిధిలో కనబడవలసిన నీవు యెరూషలేమును ప్రేమించకుండా, యెరూషలేమును ఆయన సన్నిధిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే, లోకంలో ఉన్న జీవనోపాధిని ప్రేమిస్తే, ఆదివారం దేవుని సన్నిధిని దూరం అయితే ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల శ్రేష్టత అని తెలుసు. మరి ఒక్క దినము దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే 1000 దినాల శ్రేష్టత పోగొట్టుకుంటున్నామని తెలుస్తుందా? ఈ రోజున నా ఇంట్లో కరువు ఉందండి, నన్ను అదృష్టవంతుడని పిలిచిన వాళ్ళే ఎగతాళి చేస్తున్నారు. నాకన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు నన్ను చూసి ఎగతాళిగా మాట్లాడుతున్నారు, నవ్వుకుంటున్నారు, హేళన చేస్తున్నారు. ఎందుకు నా పరిస్థితి అలా మారిపోయింది? జ్ఞానం ఆయన దగ్గర ఉంది కదా, ఆలోచన ఆయన దగ్గర ఉంది కదా, లెస్ అయిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది కదా, జ్ఞానానికి ఆధారం ఆయనే కదా, పరాక్రమం నాదే అని సెలవిస్తున్నాడు కదా. ఆయన దగ్గరికి వెళ్లకుండా, విచారణ చేయకుండా, ఆలోచన ఆయన దగ్గర కనిపెట్టకుండా, నా జ్ఞానం, నా తెలివి, నా బలం, నాకున్నటువంటి ధనం అనుకుని ఎంతకాలం మనం ముందుకు వెళ్తున్నా మన జీవితంలో ఎంతసేపట ఎలా ఉంటుందంటే ఎగతాళి ఎగతాళి ఎగతాళి. ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది, ఘనతలు ఆయన దగ్గర ఉన్నాయి, స్థిరమైన కలిమి ఆయన దగ్గర ఉంది, నీతి ఆయన దగ్గర ఉంది. అవేమీ కోరుకోకుండా నాకు చక్కగా కొనసాగితే చాలండి, ఏ లోటు లేకోకుండా, మందిరానికి కూడా వెళ్ళే పని లేకోకుండా నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది లేరు? మందిరానికి కూడా వెళ్ళకోకుండా, అసలు ప్రార్థన కూడా చేయకోకుండా నేను సుఖంగా తిని పడుకునేట్లుగా నన్ను దీవించయ్యా అని వేడుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇక్కడ మనం చదువుతున్నాం, యెరూషలేమును ప్రేమించేవారులారా మీరు ఇలా ఆశీర్వదించబడతారు. యెరూషలేమును ప్రేమించేవారులారా ఇదిగో మీ కుటుంబాలు ఎలా దీవించబడతాయి. మీ కుటుంబాలు ఏముంటుందో తెలుసా? నది వలె సమాధానం. ఈ రోజున సమాధానం కరువైపోతుంది, నెమ్మది కరువైపోతుంది. కాసేపు సుఖంగా పడుకుందామంటే కంటికి నిద్ర దూరం అయిపోయింది, ఆకలి చచ్చిపోయింది. ఎన్నిసార్లు ఈ పరిస్థితులు నలిగిపోతున్నాం? దీనికి కారణం యెరూషలేమును ప్రేమించకపోవడం. ఈరోజు నీవు సన్నిధిని ప్రేమిస్తే, నీవు సన్నిధిలో కనబడాలని ఆశ కలిగి ఉంటే, అక్కడ రాయబడిన మాటలు ఒకసారి మీరు చదవండి, ఒకసారి 10వ వచనం నుంచి. అంటే ఏంటో చెప్పనా? ఆమె అంటే ఆడ మనిషి కాదు, యెరూషలేమును వారులారా మీరందరూ కూడా ఆ యెరూషలేములో ఉన్న సన్నిధిలో మీరు ఆనందించడం మొదలు పెట్టాలి. గట్టిగా ఆమె చెప్పండి. సన్నిధికి వచ్చామా? ఇంటి దగ్గర ఏం పెట్టానో, ఇంటి దగ్గర తాళం వేసానో లేదో, పొయ్యి కట్టానో లేదో, అక్కడ ఉన్న నీళ్లు పంపు వదిలేనో కట్టానో లేదో అనుకునే ఆలోచనలు కాదు. ఇక్కడికి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతో ఆయన సన్నిధిలో ఆనందించి ఆరాధించే వ్యక్తిగా నీవు మార్చబడుదువు గాక. అక్కడ రాయబడిన మాట తెలుసా? ఆనందించండి. అప్పుడు మీరు ఆనందిస్తే ఏమిటో తెలుసా? నది వలె సమాధానం మీ వెంట మీ ఇంటికి నడిచి రాబోతుంది. ఆమె చెప్పండి. తర్వాత మాట చదవండి. ఆనందించండి. కొంతమంది ఉంటారు దేవుని సన్నిధికి వచ్చి కూడా మందిరాన్ని బట్టి కూడా దుఃఖించే వాళ్ళు ఉంటారు. ఏ మందిరంలోనండి? పక్క వాళ్ళకి నాకు అసలు పడదు, వాళ్ళు వస్తే నేను మందిరానికి వెళ్ళలేను, వాళ్ళు ఉంటే నేను పక్కన కూర్చోలేను అనుకొని మందిరానికి వచ్చి కూడా దుఃఖిస్తారంట. మందిరానికి వచ్చింది దేనికి? సమాధాన పడాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట చెప్పండి ఎంత మేలు, ఎంత మనోహరం.
ఆ దీవెన ఎలా ఉంటుందో తెలుసా? పైనుంచి తైలము పోయబడి అహరోను గడ్డము మీదగా అంగీల మీదకి కారిన ఆనంద బాష్పాలుగా మార్చబడుతుంది. ఈ రోజున సన్నిధికి వచ్చినా సంతోషం లేదండి. కొంతమందికి సన్నిధికి వచ్చినా సంతోషం ఉండదు. అక్కడ రాయబడిన మాట, యెరూషలేమును ప్రేమించేవారులారా, మీరు యెరూషలేమును ప్రేమిస్తే మొదట దేవుని సన్నిధికి వచ్చి ఆనందించండి. అప్పుడు మీకు స్థిరమైన కలిమి ఉంటుంది, అప్పుడు మీకు ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుడు మీకు ఘనత కలుగుతుంది అని ఇక్కడికి మరొక మాట రాయబడింది చూడండి. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉత్సహించండి. అంటే ఇక్కడ మీకు అర్థం విధంగా చెప్తాను వినండి. ఒక తల్లి తన బిడ్డకి పాలు ఇస్తుంది. ఆ బిడ్డకి ఇచ్చే పాలు తల్లి ఎంత ప్రేమగా ఇస్తుందో తెలుసా? నా బిడ్డకి ఆరోగ్యం కలగాలి, నా బిడ్డ ఎదగాలి అని ఏ విధంగా తన తల్లి తన బిడ్డను కోరుకుంటుందో, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమంట, ఆత్మీయంగా ఈ మాటలు వినండి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, ఇక్కడికి వచ్చిన మనం ఆనందంతో ఆ పాలను తాగాలి. ఏంటి ఆ పాలు? ఇక్కడికి వస్తే విజయ డైరీ పాలిస్తారో లేకపోతే సంఘం డైరీ పాలిస్తారని కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మీకు ఉపదేశం అనే వాక్యం అనే పాలు మీకు అవి ఇవ్వబడబోతున్నాయి. ఆమె చెప్పండి. ఆ వాక్యం అనే పాలను మీరు తాగాలి. వాక్యం అనే పాల ద్వారా మీరు బలము పొందాలి. ఆ వాక్యం అనే పాల ద్వారా మీరు అంతరంగ జీవితంలో ఆత్మీయంగా బలము పొందిన వ్యక్తులుగా మీరు మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన మాటలు కాదు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనలు కలిగించే మాటలు కాదు. యెరూషలేమును నీవు ప్రేమిస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి ఒకప్పుడు అదృష్టవంతురాలు పిలిచిన వాళ్ళే ఈ రోజున ఎగతాళి చేస్తారు. దానికి కారణం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు. దాని ద్వారా దేవుడు ఇవ్వవలసిన దీవెన ఆగిపోయింది. ఈ రోజున దేవుని సన్నిధిలో కష్టాలు ఎదుర్కొంటున్నావు, కన్నీళ్ళు ఎదుర్కొంటున్నావు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావు, అనారోగ్యాలు ఎదుర్కొంటున్నావు. చిన్న వయసులోనే ఫలానా వచ్చిందండి, నాకు ఫలానా బలహీనత వచ్చిందని చెప్పి కృంగిపోతున్నారు. దానికి కారణం దేవుని సన్నిధిలో ఆనందించకపోవడం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు పరవళ్ళు తొక్కాలంటండి. యెసయ్య గారు ఒక పాట రాసింది, దాంట్లో నీ సన్నిధిలో నేను పరవశించి పాడుతూ పరవళ్ళు తొక్కుతానయ్యా సర్వాంగ సుందర అని. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం పరవళ్ళు తొక్కాలండి. నా దేవుని మందిరం గుమ్మని నేను ఎప్పుడు చూడాలి, ఆయన గుమ్మలో నేను ఎప్పుడు అడుగు పెట్టాలని దావీదు ఎదురు చూశాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడు నేను ఆనందించాలని చెప్పి దావీదు కోరుకున్నాడు. ఈరోజు మనం ఎంతసేపు కోరుకుంటున్నాం? ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడు వెళదామో, ఈయన మొదలు పెడితే ఆపడు, పాయింట్ మీద పాయింట్ చెప్పుకుంటూనే వెళ్తాడు అనుకునే వాళ్ళు లేరా? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఆయన సన్నిధిలో ఒడిలో ఉన్నాం. తల్లి ఒడిలో ఉన్న నీవు వాక్యమైన పాల ద్వారా నీ ఆహారం, నీ కడుపు నింపబడాలి. నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి నీకు కలగాలి. అందుకు నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏదో కాసేపు కనబడి మొక్కుబడిగా కానుకేసుకుని వెళ్ళిపోవడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆత్మీయ బలాన్ని పొందుకుందువుగాక, ఆత్మీయ బలంతో నీవు బయలుదేరి వెళ్ళుదువుగాక. ఒక్కరోజు నీవు ఇక్కడ బలము పొందుకొని వెళితే మరలా వారం రోజుల పాటు మందిరంలోకి వస్తావు అవకాశం రావట్లేదుగా. ఆ వారం రోజులు ఇదే బలముతో నీవు నడిపించబడే శక్తిని దేవుడు నీకు కొమ్మరించునుగాక. చాలాసార్లు చెప్పాను కదా మీకు, ఒక కుటుంబం ₹1,000 ఖర్చు పెట్టుకొని ఒక ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళారండి. రాత్రంతా అక్కడ ఉన్నారు. వేరే రూము తీసుకొని అక్కడ వాళ్ళు డ్రెస్ చేంజ్లో చేసుకొని స్నానాలు చేసుకొని మందిరానికి వెళ్ళి ఆరాధన చూసుకొని వెళ్ళారు. అయ్యా, ఎంతో దూరం నుంచి రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ ఇక్కడ రూములు తీసుకొని ఖర్చు చేసుకొని బయట మీరు టిఫిన్లు చేసి మందిరానికి వచ్చి ఆరాధన చూసుకుని వెళ్తున్నారు కదా, ఇంత ప్రయాస దేనికేనంటే, అయ్యా ఒక్క ఆల్ నైట్లో మేము ఇక్కడ ఆరాధన మేము చూసుకుని వెళ్తే ఈ ఆరాధనలో మేము ఛార్జ్ అయిన బలం, ఈ ఆరాధన మాకు డబ్బులు ఖర్చు అయ్యి అనుకోవట్లేదు. ఈ ఆరాధనలు మేము ఒక్కసారి రీఛార్జ్ అయితే మరలా నెల రోజుల పాటు అదే ఉద్యోగమాలో రగులుతుంది. ఆమెను చెప్పండి. ఒక్కరోజు మీరు దేవుని సన్నిధికి వచ్చి వెళితే ఆ ఒక్క క్షణం మీరు దేవుని సన్నిధిలో నిలిచినా, గడిపినా, పలకిన, ఆయనతో మాట్లాడినా, ఆయనతో మీరు ఆరాధించిన ఆ గడియ వారం రోజుల పాటు మీకు మీ కుటుంబాలకు ఉన్నతమైనటువంటి రీఛార్జ్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు బలము తగ్గకూడదు. ఆమెను చెప్పండి. మీలో సత్తువ తగ్గకూడదు. ఆమెను చెప్పండి. మీలో ఏమాత్రం బలహీనత రాకూడదు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు బలవంతుడిగా, బలవంతురాలిగా మార్చబడుదువుగాక. అందరూ నిన్ను చూసి అనాలి, ఈవిడ అదృష్టవంతురాలు,
ఆయన అదృష్టవంతుడు. ఒకప్పుడు అన్నారు కదా, ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు. ఈ రోజున ఈ ఎగతాళి చేసే పరిస్థితుల నుంచి వేరై స్థిరమైన కలిమి, ఐశ్వర్యం, ఘనతలు, నీతి ఆయన యొద్ద ఉన్నాయి. అవి నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. అవి దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిదిగా దేవుని సన్నిధిలో కనబడాలి. సమయం అయిపోయింది కానీ మీకు చెప్తాను, 2 మాటలు ముగించేస్తాను. ఆయన సన్నిధిలో మీరు కనబడాలి. ఆయన సన్నిధిలో మీరు ఎదురు చూడాలి. చూస్తే ఏమవుతుందంటే, యోబు గ్రంథం మనందరూ బాగా తెలిసిన మాటే. 42వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, మొదట యోబు పోగొట్టుకున్న దానికంటే అధికముగా 2 ఆశీర్వాదం యోబు పొందుకున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మీరు ఒకప్పుడు ఏం పోగొట్టుకున్నారు? ఆరోగ్యం పోగొట్టుకున్నారా? ఆస్తిని పోగొట్టుకున్నారా? ఆనందాన్ని పోగొట్టుకున్నారా? సన్నిధిని పోగొట్టుకున్నారా? ఇదిగో ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి మీరు ప్రార్థించుకుని వెళ్తున్నారా? 2 దీవెన మీ తలల మీద కుమ్మరించబోతున్నాడు. ఆమెను చెప్పండి. మీరు పోగొట్టుకున్న ఆరోగ్యం కంటే 2 ఆరోగ్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఆమెను చెప్పండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కంటే 2 డబ్బును మీరు పొందబోతున్నారు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలండి, దరిద్రులుగా కాదు. అని నమ్ముకున్నావులండి, ఒక పూటకు ముద్ద దొరికితే చాలు అనుకోకండి. నీవు ఐశ్వర్యవంతుడిగా మార్చబడబోతున్నావు. చెప్పరే, మీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడబోతున్నారు. మీరు ఆశీర్వదించబడబోతున్నారు. దేవుడి కృప మీ పైన కుమ్మరించబడును గాక. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే, అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ మాట అంటాడు. 4వ అధ్యాయం 26వ వచనంలో, నేను పైనున్న యెరూషలేము మీద ఆశ పెట్టుకున్నాను. మనకు తల్లి అంటాడు చూడండి. ఇక్కడ మనం చదివాం కదా 66:10లో యెరూషలేము అని చదువుతూ వచ్చాం. తల్లిని ఆ తల్లి ఒడిలో మనం ఆనందించాలి, తల్లి పాలు తాగాలని వింటూ వచ్చాం కదా. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అయితే పైనున్న యెరూషలేము ఉన్నది. ఆమెను చెప్పండి అందరూ. ఇందాక మనం చదివాం కదా, యెరూషలేమును ప్రేమించే వారులారా ఆ తల్లి ఒడిలోకి రండి. యెరూషలేమును ప్రేమించే వారులారా మీరు ఆ యెరూషలేములో ఆనందించండి. యెరూషలేములో మీకు ఆహారం పెట్టబడుతుంది, పాలతో ఆహారం, వాక్యం అనే ఆహారం. అది స్వీకరించండి, బలాన్ని పొందుకోండి. ఇక్కడ మనం చదివితే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘాలకు రాస్తూ పత్రికలు అంటాడు, ఆ యెరూషలేమే మనకు తల్లి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనము పోగొట్టుకున్న ఆశీర్వాదం మరలా పొందుకోవాలంటే మొట్టమొదట మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమె చెప్పండి. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేయకూడదండి. అది దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది మనకు ఉండకూడదు. దేవుని సన్నిధిని బట్టి నీవు ఆనందించే వ్యక్తిగా మార్చబడదు కాక. చాలా ఉన్నాయి. నేను మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అబ్రహాం గారికి శ్రమలు వచ్చాయి, లేక పుట్టాడు పిల్లోడు. దేవుడు అంటున్నాడు, అబ్రామా నీకు ఒక్కగానే ఉన్న ఒక కుమారుడిని నాకు తీసుకొచ్చి బలి ఇచ్చేయి. ఆ మాట చెప్పగానే అబ్రహాం గుండెలు వెలవెల్లాడిపోయి ఉంటాయి. తల్లికి తీసుకుని వెళ్ళి చెప్పాల్సింది, అమ్మా పిల్లోడిని దేవుడు ఇచ్చేయమంటున్నాడు, బలి ఇవ్వమంటున్నాడు. మందిరంలో సేవకో ఏదైనా పరిచర్య చేయడానికి రమ్మంటలా, బలి ఇవ్వడానికి పిల్లోడిని ఇమ్మంటున్నాడు. ఏం చేయమంటావు అని భార్య దగ్గరికి వచ్చి చెప్పాడు అనుకోండి, ఆ భార్య ఊరుకుంటుందా? చెప్పరేమండి. అబ్రహాం గారు శారమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా పిల్లోడిని దేవుడు బలి ఇవ్వమంటున్నాడు, ఇద్దామా అని అడిగాడు అనుకోండి, ఏమంటది? నీకు మైండ్ పోయినట్టు ఉంది, పిల్లోడిని చంపుతావా, అసలు ఆ దేవుడు కూడా అవసరం లేదు, వచ్చే మనం మరలా వెనక్కి వెళ్ళిపోదాం అనేదేమో. అందుకే ఆమెకు కూడా చెప్పకుండా 3 దినాలంతా ప్రయాణం చేసి పిల్లోడిని చంపుదామని చెప్పి కట్టెలు క్రమంగా పేర్చి నిప్పును తీసుకుని వెళ్ళి కత్తిని తీసుకుని వెళ్ళి పిల్లోడిని చేతులు కట్టి ఆ బలిపేట మీద పడుకోబెట్టి కత్తెత్తితే వెంటనే స్వరం వినబడుతుంది, అబ్రామా అబ్రామా ఆ చిన్నవాని మీద చెయ్యి వేయమాక, ఇదిగో నీకు ఒక్కగానే ఉన్న ఒక కుమారుడు నాకు వెనుదీయలేదు గనుక ఎందుని బట్టి నీవు దేవునికి భయపడేవాడవని నాకు అర్థమైంది. ఈ రోజున దేవుని సన్నిధికి భయపడేవాళ్ళు ఎంతమంది? దేవునికి భయపడేవాళ్ళు ఎంతమంది? మనుషులకి భయపడమంటే భయపడతారండి. మనిషా ఆజానుబాహుడండి, ఆయనకి భయపడతారు. మనిషా డబ్బు ఉన్నాడండి, ఆయనకి భయపడతారు. మనిషా ఎవరికైనా పెట్టేవాళ్ళు కూడా ఆయనకి భయపడతారు. కానీ
ఈ రోజున నేను మనుషులకు భయపడుతున్నామా, దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడితే పరలోక స్వరం వింటాం, మనుషులకు భయపడితే బలిపీఠం మీద పెట్టబడతాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో నీవు ఆశీర్వదించబడాలన్నా, నీ కుటుంబం నది వలె సమాధానం పొర్లి పారాలన్నా, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు రావాలన్నా, మొట్టమొదటిగా నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మానక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయక ఆయన సన్నిధిని ఆనందించే వ్యక్తిగా నీవు మార్చబడాలి. ఆమెను చెప్పండి. రెండవది ఏం చేయాలి? మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. త్వరగా చూడండి. ఈ రెండు మాటలు నేను త్వరగా ముగించేస్తాను. 61:6. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఆమేన్ చెప్పండి అందరూ. ఇప్పుడు ఆ మాట మరలా చదువుతుంటే వినండి. వారు మా దేవుని పరిచారకులని మిమ్మును గురించి ప్రజలు చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఇది చాలా మరొక మీకు అర్థం విధంగా చెప్పాలంటే, మొదటిది దేవుని సన్నిధిలో కనబడాలి, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధికి వస్తే సంపూర్ణమైనటువంటి ఆనందం, నిత్యమైన సుఖం ఇస్తాడు. ఆయన సన్నిధికి వస్తే ప్రతిరోజు కూడా ఇక్కడ మనం చదివిన రీతిగా ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన ఇస్తాడు. ఆయన వద్ద ఉన్నాయి ఇస్తాడు. అయితే ఆయన సన్నిధికి వచ్చిన మనం యెరూషలేమును ప్రేమించాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధికి వచ్చిన మనకి ఇవన్నీ దేవుడు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నీవు మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో ఆనందించి కనబడే వ్యక్తిగా ఉండాలి. రెండోది ఇక్కడ మనం చూస్తున్నాం, నీవట ఆయన పరిచర్య చేసే వ్యక్తిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఇది మా వల్ల కాదండి పరిచర్య, ఆశీర్వాదం కావాలి అని అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఏ పని చేసినా, బల్లారాధన జరుగుతుంటుంది కదా, వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంత సంతోషం వస్తుంది అంటే, ఎందుకంటే ఒకప్పుడు మేము అంతకన్నా చేసాం, కానీ ఈ రోజున ఆ చేసిన ప్రతిఫలం మేము పొందుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మనం చిన్న పుల్ల తీసి పక్కన పెట్టినా అది దేవుడు చూస్తాడు. చిన్న చిన్న పిల్లలు ఊడుస్తుంటారా, తడిబట్టేస్తారు. మందిరం ప్రార్థన అయిపోయి మీరు ఏం చేస్తారు? ఎవరికోళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆఖరిలో ఊడ్చి తడిబట్టేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎందుకంటే వారు దేవుని సన్నిధిలో చేశారు, నాకు కాదు, మనుషులకు కాదు. దేవుని సన్నిధిలో చేసిన ఆ పరిచర్య కట పరలోకమందున్న దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించాలన్నా, ప్రజలు మిమ్మల్ని చూసి అదృష్టవంతులు అనాలన్నా, మీకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఐశ్వర్యం, ఘనత, ఆయన సన్నిధిలో ఉన్న ఆలోచన మీకు కావాలన్నా, మీరు దేవుని సన్నిధిలో ఆనందించి ఆయన కొరకు జీవించే వారిగా ఉండాలి. యెరూషలేము అనే దేవుని సన్నిధిలో మీరు కనబడే వారిగా ఉండాలి. రెండవది ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చిన మీరు కనబడి వెళ్ళిపోయేవారిగా కాదు, పరిచర్య చేసే గుంపుగా మీరు మార్చబడుదురుగాక. నేనేం చేస్తానండి పరిచర్య, నా ఉద్యోగం ఎంత, నా పరిస్థితి ఎంత అనుకుంటుంటారు. ఒక మాట చెప్పనా, మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని చేసే పరిచర్య ద్వారా, చాలామంది నేను చూస్తుంటాను కదా, తగ్గించుకొని చేసే పరిచర్య, నేను వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఆశీర్వదించబడాలి. ఏ ఒక్కరు కొరతల్లోనో, కన్నీళ్ళలోనో, కష్టాల్లోనూ ఉండే వాళ్ళకి ఉండకూడదు. ఆయన సందులో ఏ పరిచర్య చేసినా, కొంతమంది ఉంటారు పరిచర్య చేయరు, పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళని ఇదేంటి పరిచర్య ఎక్కడ చేసావు, ఇలా కాదు, ఇది తీసి అక్కడ పెట్టు, అది తీసి ఇక్కడ పెట్టు అనేవాళ్ళు ఉంటారు. పెత్తనం చేస్తారు. పెత్తనం కాదు, దేవుని సందులో మనం పరిచర్య చేసేవారిగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. పెత్తనం దేనికి? దేవుని సన్నిధిలో మనం అందరం ఒకరే కదా చెప్తాను కదా, ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరు ఒకరు ఎక్కువ తక్కువ కాదు, మన అందరం దేవుని బిడ్డలం. ఆమెను చెప్పండి. మన అందరిలో నువ్వు ఆ పని చేసావేంటి, ఈ పని ఏంటి, నువ్వు ఇక్కడ ఊడ్చావేంటి, ఇంటి దగ్గర కూడా ఓడవు కదా అని కాదు. దేవుని సన్నిధిలో చేసిన ప్రతి దానికి ఆయన పరలోకం నుంచి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. పరలోక ఆశీర్వాదం ఇంటికి రాబోతుంది. ఆమెను చెప్పండి. అందుకే నీవు ఆశీర్వదించబడాలన్నా, ఐశ్వర్యం, ఘనత నీకు కలగాలన్నా, నీవు దేవుని సన్నిధిలో స్థిరమైన కలిమి, అంటే కొరతలో కన్నీళ్ళు కాదు, నీకు కలిగిన దాంట్లో దేవుడు నిన్ను స్థిరపరచాలి. ఆమెను చెప్పండి. ఆ స్థిరపరిచిన దాంట్లో దేవుడు నీకు దయచేయాలంటే నీవు దేవుని సన్నిధిలో ఆనందించాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో నీవు పరిచర్య చేయాలి. ఆమెను చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, కొందరు పరిచర్య చేయరు, చేసేవాళ్ళని
చేయనివ్వరు. మరి ఎలా ఆశీర్వదించబడతారు? వాళ్ళే ముందు వచ్చి అయ్యా నన్ను ఆశీర్వదించు అంటారు. వాళ్ళే ముందు వచ్చి నా తల మీద చేపెట్టి ప్రార్థన చేయి, నాకు ఆశీర్వాదం నాకే రావాలని అంటారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అది దీవెన, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే అది తరతరాలకి దీవెనగా మార్చబడును గాక. ఒక మాట చెప్పనా, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మా అత్తయ్య గారు దేవుని సన్నిధిలో ఆదివారం ఆమెకు తింటాకి లేక ఉంటాకి లేక కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఆదివారం కాదు, ప్రతిరోజు అక్కడ ఏదైనా పని ఉందన్నా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కడిగి వచ్చేది. ప్రతి వారం ఆదివారం వెళ్ళి ఆమె చేసే పరిచయం ఆమె చేసేది. కూరగాయల దగ్గర, బల్లారాధనకి సంబంధించిన ద్రాక్షరసం కలిపే దగ్గర పని చేస్తాను. ఆఖరికి చనిపోయే రోజు కూడా ఆ బల్లారాధన రోజు ద్రాక్షరసం తయారు చేసి వెళ్ళింది. ఈ రోజు నీ మాటలు ఎందుకు జ్ఞాపకం తెలుసా? పరిచర్య చేసిన వారి కుటుంబాలను దేవుడు మర్చిపోడు. ఆమె చెప్పండి. పరిచర్య చేసిన కుటుంబాలను వారు మాత్రమే కాదు, వారి తరతరాలను దేవుడు దీవించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున ఆవిడ చేసిన ఆ పరిచర్య ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నాం, ఆమె బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు. ఎవ్వరు లోటుని లేకుండా సమృద్ధితో దేవుడు నింపాడు. దానికి కారణం ఏంటి తెలుసా? వారు ఏదో సంపాదించేశారు ఆస్తి అని కాదు, దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య మీ బిడ్డల మీదకి దీవెనగా మార్చబడబోతుంది. ఆమె చెప్పండి. మీరు ఎంత పని చేశారు, ఎంత పరిచర్య చేశారో, నన్ను పిలవలేదుగా అనేవాళ్ళు ఉంటారు, నాకు చెప్పలేదుగా. లోకంలో ఒక మాట అంటారు కదా, బొట్టు కాడికి పెట్టి పిలవాలా అంటారు కదా. దేవుని సన్నిధికి ఒకరు పిలవక్కలేదండి. ఎప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్యకు తలుపులు తెరిచే ఉంటాయి. ఆమె చెప్పండి. దేవుడు మీకు ఏది ప్రేరేపిస్తే ఆ పని అందరూ ఐక్యపడి, ఇదిగో ఈ పని చేద్దామా, ఈ పని చేద్దామా అని. మొన్న వారం పండగ రోజు భోజనాలు పెట్టుకున్నాం కదా, అందరూ ఐక్యపడ్డారండి. ఆ విధంగా ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుని సందులో ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఐక్యత కలిగి ఉంటారు. ఆమె చెప్పండి. దేవుని సందులో దీవెన పొందిన వాళ్ళు ఐక్యత కలిగి ఉంటారు. ఆమె చెప్పండి. కలిసి మనం ఎలా చేద్దాం, కలిసి మనం ఏం చేద్దాం, ఇదిగో మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, నేను ఇది తీసుకొస్తానని ఒక్కొక్కరు ఎలా చేశారు? నాకు నిజంగా దేవుని సందులో నేను అతిశయిస్తున్నాను. మీ ఐక్యత స్థిరపరచబడును గాక. అక్కడ రాయబడి మాట తెలుసా? స్థిరమైన కలిమి, ఐశ్వర్యము, ఘనతలు, నీతి ఆయన వద్ద ఉన్నాయి. అవి మీకు దయచేయబడాలంటే మీరు దేవుని సంధిలో ఆనందించి కనబడేవారిగా ఉండాలి, దేవుని సంధిలో పరిచర్య చేసేవారిగా ఉండాలి. చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, చాలామంది పరిచర్య చేసిన వాళ్ళు. ఇస్సాకు పని చేసిన పని లేదు, కానీ కాని దేశంలో ఉండి ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందుకున్నాడు. పనోళ్ళు ఉన్నారు, వాళ్ళతో చేపించవచ్చు, కానీ ఇస్సాకు పని చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే నేను కష్టపడాలి, కష్టపడితే నా దేవుడు చూస్తాడు. ఒక మాట చెప్పనా, చేసే పని కూడా అంట కష్టంతో కాదంట, ఆయన సందులో చేసే మన పని అది కష్టమైనా, చెప్పండి పూర్తి చేయండి. దేవుని సందులో ఉన్న పని కష్టమైనా ఎలా చేయాలండి? ఇష్టంతో మనం చేసేవారికి మార్చబడదాం గాక. ఇష్టపడి పని చేసిన వారికంట జీతం దొరుకుతుంది. రాయబడింది ఒక చోట. మీరు దేవుని పని ఇష్టపడి చేశారనుకో, దానికి జీతం మీకు దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఉద్యోగం చేస్తే జీతం ఎలా ఇస్తున్నారో, ఈ లోకంలో కష్టపడితే జీతం ఎలా వస్తుందో, ఈ లోకంలో మీరు కష్టపడి వ్యాపారం చేస్తే లాభం ఎలా వస్తుందో, మీరు దేవుని సన్నిధిలో చేసిన ప్రతి కష్టానికి జీతము ఆయన వద్ద ఉంది. ఆమె చెప్పండి. ఆయన మీకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ దీవెని మీరు పొందుకొందురుగాక. 3వ దీవెన నేను మీకు చూపించి ముగించేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. అనుగ్రహించును, దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై మరొకసారి అన్నమాట చదవండి, 26వ వచనాన్ని అందరూ వినండి. ఏలయనగా దేవుడు, అందరు చూడండి అన్నమాట, దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడైన వానికి ఇచ్చుటకు ప్రయాసపడి పోగు చేయు పనిని, వినండి ఈ మాట, మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. దేవుని దృష్టిలో ఎవరైతే ఇష్టడుగా ఉండి కష్టపడుతున్నారో,
ఎవరైతే దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలని సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే సన్నిధిలో ఆనందిస్తున్నారో వారి కోసం అంటే దాచిన 3 దీవెనలు తెలుసా? నీవు ప్రయాసపడనక్కర్లా, నీవు కష్టపడనక్కర్లా, నీ కోసం పాపాత్ములైన వారిని కూడా ప్రయాసపడి నీ కొరకు వారి కష్టాన్ని తీసుకొచ్చి ఇచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మరలా చదవండి, ఆ మాట మీకు అర్థమవుతుంది. 26వ వచనం, ఏలయనగా నీవు దైవ దృష్టికి దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే ఆ దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, తెలివినిస్తాడు, ఆనందం. ఈ 3 అవసరమైనవా అనవసరమైనవి చెప్పండి? జ్ఞానం అవసరమైన కదా. జ్ఞానం లేకపోతే చేసిన పనిని ఏమంటారు తెలుసా? ఒరే కొద్దిగా జ్ఞానంగా చేయరా, అలా చేస్తే అది పడిపోతుంది, ఇలా చేస్తే ఇదిగో ఇక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటారు. రెండవది ఏముంది అక్కడ? తెలివి. ఒక పిల్లోడు ఏదైనా పని చేస్తానంటే వెంటనే ఉంటుంది తెలుసా? ఒరే తెలివి తక్కువవాడా అని తిడతారు కదా. తెలివి దేవుడు మనకు దయచేయాలండి. ఏ పని చేసినా, అది మందిరంలో పని చేసినా, ఇంట్లో పని చేసినా, ఉద్యోగంలో పని చేసినా, వ్యాపారంలో పని చేసినా దేవుడు మనకు తెలివినివ్వాలి. అందుకే ఇక్కడ రాయబడి జ్ఞానము, తెలివి, 3 ఏంటి తెలుసా? మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. అనుగ్రహించిన తర్వాత ఇప్పుడు ఈ మాట మీరు చదవాలి. ఈ 3 ఇచ్చిన వారికి అయితే దైవ దృష్టికి ఎవరు ఇష్టడుగా ఉంటారో వారికి ఇవ్వడానికి ఎవరో ప్రయాసపడుతున్నారు, పోగు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఆ పనిని ఇదిగో నీకివ్వడానికి వేరొకరికి పని అప్పగించాడు. ఆమెను చెప్పండి. దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నవానికి దేవుడు వారికి ఇచ్చే దీవెనలు ముందుగానే సిద్ధపరిచాడు. ఎవరికో అప్పచెప్పాడు, ఇదిగో నువ్వు కష్టపడరా, నా బిడ్డ పని చేస్తున్నాడు, నువ్వు కష్టపడి ప్రయాసపడరా, నా బిడ్డ నా కోసం నిలబడుతున్నాడని చెప్పి నీ కోసం జీతాన్ని దాసి ఆయన నీ కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా మనం గమనించుకుంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను త్వరగా ముగించే దేనికంటే ఈ రోజున మనము దేవుని సందుకు వచ్చిన మనం ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి. అదృష్టవంతులుగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. అదృష్టవంతులు అంటే అందరికి ఇష్టమే. చాలామంది అంటారు నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు అదృష్టవంతురాలు అంటారు కదా. ఈ రోజున లోకంలో అదృష్టం కాదు, దేవుని సందుకు వచ్చిన నీవు అదృష్టవంతురాలుగా మార్చబడుదురుగాక. ఆ దేవుని సందుకు వచ్చి నీవు ఎలా అదృష్టవంతుడిగా మార్చబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? ఆయన దగ్గరికి జ్ఞానం ఉంది, ఆయన దగ్గర తెలివి ఉంది, ఆయన దగ్గర ఆనందం ఉంది, ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఆయన దగ్గర ఘనత ఉంది, ఆయన దగ్గర స్థిరమైన కలిమి ఉంది, ఆయన దగ్గర నీతి ఉంది. అవన్నీ దేవుడు నీకు ఇవ్వడానికి ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. ఆ సిద్ధపరిచింది పొందుకోవాలంటే ఆనందించేవానిగా దేవుని సందులో కనపడాలి. ఆ సిద్ధపరిచింది పొందుకోవాలంటే దేవుని సందులో పరిచర్య చేసేవానిగా ఉండాలి. ఆ సిద్ధపరిచింది పొందుకోవాలంటే దేవునికి ఇష్టడిగా నీవు మార్చబడాలి. ఆమెను చెప్పండి. ఆశీర్వాదం నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు 3 మీకు కలిగి ఉండాలి. మొదటిది, దేవుని సందులో మీరు కనబడాలి. రెండవది, మీరు దేవుని సందులో పరిచర్య చేసేవారిగా ఉండాలి. మూడోది, మీరు దేవునికి ఇష్టలుగా ఉందురుగాక. ఈ 3 మీరు కలిగి ఉంటే ఆశీర్వాదం మీ వెంట రాబోతుంది. చెప్పండి గట్టిగా ఆమేనని. ఈ 3 మీ దగ్గర ఉండాలి, మనసులో పెట్టుకోండి. ఈ వారం అంతా మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీకు నిత్యము కూడా నేను యెరూషలేమును ప్రేమించే వ్యక్తిగా, తల్లి పాలను తాగే వ్యక్తిగా, వాక్యమనే పాలను నేను తాగే వ్యక్తిగా నేను మార్చబడాలి. వాక్యమనే పాల చేత నేను బలము పొందుకోవాలి. నేను నీ దగ్గర నుంచి ఆలోచన కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నన్ను మార్చవా? ఆలోచన నీ దగ్గర నుంచి నేను జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దవా? జ్ఞానాధారము నేనే అని మీరు అన్నారు కదయ్యా, పరాక్రమం నాదే అని మీరు సెలవిచ్చారు కదయ్యా, ఆ విధంగా నేను బ్రతకడానికి సహాయం చేయవా అని కోరుకోగలిగితే ఈ 3 దీవెనలు మీకు సొంతమగునుగాక. మీరు యెరూషలేమును ప్రేమించేవారిగా ఉండాలి, సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి. రెండవదిగా, మీరు దేవుని సందులో ఏం చేయాలి చెప్పండి? రెండవది ఏం చేయాలి? దేవుని సందులో పరిచర్య చేయాలి. మూడోది, మీరు దేవునికి ఎలా ఉండాలి? మీరు ఇష్టలుగా మార్చబడుదురుగాక. ఈ 3 నేను చేస్తానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించవా అని ఆశ కలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన. దేవా, నా పట్ల కార్యాన్ని చేయవా?
దేవా నా పట్ల కార్యాన్ని చేయవా. చిన్న ప్రార్థన చేసుకోండి. అదృష్టవంతుడు అదృష్టవంతుడు అని పిలిచిన వాళ్ళే ఎగతాళి చేస్తున్నారు, తక్కువ వయసు వాళ్ళు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు దాటించాడు. నేను ఆలోచన చెబుతాను కదా, నా యొద్ద విచారణ చేస్తే నేను కార్యాన్ని చేస్తాను కదా. అని ప్రభువు తెలియజేస్తూ వచ్చాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో దేవుని బాహు చాపబడాలి, దేవుని బాహు చాపబడాలి, దేవుని కనికరం మీ పైన కుమ్మరించబడాలి. నీవు ఆశీర్వదించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదానికి వారసుడిగా నీవు మార్చబడాలి. ప్రతిరోజు ఉపదేశాలు వింటున్నాం, ప్రతిరోజు దిద్దుబాటు మాటలు వింటున్నాం. ఎందుకో ఈ నెల చివరి దినాన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, రాబోతున్న నెల నీకు ఆశీర్వదకరంగా మార్చబడాలి, మనకు ఆశీర్వదకరంగా మార్చబడాలని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన యొద్ద ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమి, ఆయన యొద్ద నీతి ఉన్నాయి. ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్య జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ మాట సెలవిచ్చిన దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తావా? యెరూషలేమును ప్రేమిస్తావా? కష్టాలు వచ్చాయని ప్రభువుని విడిచిపెడుతున్నావా? కష్టాల్లో కూడా ప్రభువుని స్తుతించే వ్యక్తిగా మార్చబడుతున్నావా? ఆటంకాలు వచ్చాయని దేవునికి దూరం అయిపోతున్నావా? ఆ ఆటంకాల మధ్యలో కూడా దేవుని ఘనపరచగలుగుతున్నావా? బలహీనత వచ్చిందని చెప్పి దేవుని దూషిస్తున్నావా? ఈ బలహీనత నన్నేం చేస్తుంది, నా దేవుడు నాకున్నాడని చెప్పి ఆయన మహింపరచగలుగుతున్నావా? దేవుని సన్నిధి నీవు ఆనందంగా కనబడాలి. రెండవదిగా నీవు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తిగా మార్చబడాలి. ఇది నా పని కాదండి, ఇది వాళ్ళ పని, వాళ్ళు చేసుకుంటారు అనుకొని ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చే దీవెని పోగొట్టుకున్నారు. నీవు దేవుని పరిచర్య చేసే వ్యక్తిగా మీరు మార్చబడాలి. మూడవది, నీవు దేవునికి ఇష్టడిగా మార్చబడాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారు నా పట్ల కార్యాన్ని చేయండి ప్రభువా. చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. అవును దేవా తండ్రి ప్రభువా, వందనములు, స్తోత్రములు 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 ప్రభువా. ఇదిగో దేవా తండ్రి ప్రభా, అయా నీ విత్తనానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా నీకు వాక్యము దేవా ప్రతి ఒక్కరి మనసులో ప్రభా స్థిరముగా తండ్రి ప్రభ నాటుబడి దేవా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభ నీకు ఇష్టలుగా దేవా తండ్రి జీవించలాగా ప్రభా వారికి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో దేవా తండ్రి ప్రభా మీకే వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, వారి తలంపులు కాదు కదా నా దేవా తండ్రి ప్రభా, అయా నీకు చిత్తానుసారం ప్రభా జరిగించు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా యొక్క నీకు వాక్యం దేవా తండ్రి ప్రభా మా అందరి మనసులలో ప్రభా స్థిరమైన పలుకులుగా ప్రభా మేము ముద్రించుకునే వారంలో సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా ప్రతి ఒక్కరికి నైనా దేవా తండ్రి ప్రభా నీకు సన్నిధికి ప్రభు రావడానికి ప్రభా ఇచ్చిన అవకాశానికి వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా నాలో మాలో ప్రభా ఏదైనా లోటుపాటులో నెలల ప్రభా క్షమాపణలు కోరుచున్నాం తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అయా కొన్ని పరిచర్య చేయడంలో దేవా తండ్రి ప్రభా వెనుకబడి ఉన్నాం మేము తండ్రి, క్షమాపణలు కోరుచున్నాం తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా నీకు నేను దేవా తండ్రి ప్రభా మేము సేవ చేయడానికి ప్రభా అటువంటి గొప్ప అవకాశం మాకు దొరికిందని దేవా తండ్రి ప్రభా మేము తలంచినైనా తండ్రి ప్రభా. అయా ఇదిగో దేవా తండ్రి నీ సన్నిధిలో మేము పరిచర్య చేయవారులాగా ప్రభా మమ్మల్ని ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దుము తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అయా నాయన దేవా తండ్రి ప్రభా, అయా ఎవరికైతే ప్రభా ఆలోచనలు ప్రభా పుట్టి దేవా తండ్రి ప్రభా ఇంకా వెనకబడి ఉన్నారో దేవా తండ్రి ప్రభా, అయా మమ్మల్ని అందరినీ క్షమించు తండ్రి. తండ్రి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా ప్రభా మీరే ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించిన తండ్రి ప్రభా నీ పరిచర్యలు వాడుకోవడానికి సహాయం దయచేయము దేవ తండ్రి ప్రభా. కేవలం దేవ తండ్రి నీ సన్నిధిలోని మాత్రము కాక దేవ తండ్రి ప్రభా, అయా ప్రభా యేసు నామములో దేవ తండ్రి ప్రభా, అయా తండ్రి వారికి ఎక్కడైతే నాయన తండ్రి ప్రభా అవకాశం ఉంటుందో ప్రభా ప్రతి ఒక్క చోట దేవ తండ్రి ప్రభా పరిచర్య చేయి వారికి సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు 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 ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, ఇదిగో నాయన తండ్రి ప్రభా, అయా నీకు ఇష్టలైన వారికి
వారికి నాయన దేవ తండ్రి ప్రభా ఇదిగో దేవుని రాజ్యమును ప్రభా తండ్రి ప్రభా అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవ తండ్రి వందనములు స్తోత్రం ప్రభా. అయా నీకు ఇష్టలైన వారికి నీ కుమారులుగా నాయన తండ్రి ప్రభా స్వాస్థ్యం అనుగ్రహిస్తానని దేవ వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా మీకు కృపలో ప్రభా అయా తండ్రి ప్రభా మీ సన్నిధిలో ప్రభా దేవ తండ్రి ప్రభా మీకు ఇష్టలకు వారంలాగా ప్రభా మేము నడుచుకోవడానికి ప్రభా మీకు కృపలో ప్రభా మాకు అనుగ్రహించం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో మా క్రియలను బట్టి కాదు ప్రభా దేవ తండ్రి ప్రభా మా విశ్వాసమును బట్టి కాదు కానీ దేవ తండ్రి ప్రభా నీసుకో దేవ తండ్రి ప్రభా యేసు నామంలో ప్రభా దేవ తండ్రి మేము ప్రభా యేసులో ప్రభా మేము నమ్మడం వల్ల ప్రభా యేసును మేము నమ్మడం వల్ల దేవ తండ్రి నీ నామంలో ప్రభా దేవ తండ్రి ప్రభా అయా మేము విశ్వసించడం వల్ల దేవ తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నిత్య జీవమును అనుగ్రహిస్తాను దేవ వందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా ఇదిగో దేవ తండ్రి ప్రభా క్రియలు లేని విశ్వాసం లేని క్రియలు ప్రమృతమని సెలవిచ్చిన రీతిగా దేవా తండ్రి ప్రభా మీకు కృపలో దేవా తండ్రి ప్రభా రెండు కనుపరుచుకున్న వారంలాగా తండ్రి ప్రభా అది ప్రభా దేవా తండ్రి ప్రభా ఈ సన్నిధిలో వాడబడడానికి ప్రభా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అయా నీ సన్నిధిని తండ్రి ప్రభా అయా ప్రభా నడిపించిన రీతిగా వందనములు స్తోత్రములు ప్రభా దేవా తండ్రి ప్రభా ఎవరి మనసుల్ని ప్రభా ముట్టి ప్రభా నాయన తండ్రి మీ పరిశుద్ధాత్మతో ప్రభా అయా ప్రభా నీ మాటలను ప్రభా వారికి అర్థమయ్యేలాగా మాకు అర్థమయ్యేలాగా సహాయం దయచేసిన రీతిగా ప్రవందనములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా ఇదిగో లెస్సన్ జ్ఞానం ప్రభా నీ సన్నిధిలో ఉన్న సెలవిషావు దేవ ఇదిగో దేవ తండ్రి ప్రభా అయా ఈ భూమి ఆకాశంలో సృజింపక మునిపే ప్రభా ఇదిగో నేను ఉన్నాను సెలవిస్తుంది దేవా తండ్రి ప్రభా. అవును దేవా అటువంటి గొప్ప జ్ఞానమును మాకు అనుగ్రహించు తండ్రి. స్తోత్రములు అటువంటి తెలివిని ప్రభా జ్ఞానమును మాకు అనుగ్రహించు దేవా. స్తోత్రములు ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా ఐశ్వర్యము ఘనత దేవా తండ్రి ప్రభా అయా తండ్రి ప్రభా ఎవరైతే దేవా తండ్రి ప్రభా అయా మాకు ఇదైతే కొదువుగా ఉన్నదని ప్రభా ప్రార్థనలు చేయుచున్నారో ప్రభా తలంచుచున్నారో ప్రభా అయా నీవు అన్ని ఎరిగిన దేవ వందనములు స్తోత్రములు ప్రభా అయా స్థిరమైన కలిమిని వారికి అనుగ్రహించు ప్రభా. అవును దేవా వారు చేయుచున్న ఉద్యోగంలో ప్రభా చేయుచున్న ప్రభా ప్రతి ఒక్క పనుల్లోనూ తోడుగా నీడుగా ఉండి ప్రభా అయా నీతితో దేవా తండ్రి ప్రభా అయా నిన్ను గణపరిచే వారిలాగా ప్రభా సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా అయా దేవ తండ్రి ప్రభా అయా మేము ఎన్ని చేసినా దేవ తండ్రి ప్రభా ఎన్ని చేసినది తక్కువే కదా నాయన తండ్రి. కేవలం ప్రభా మీకు కృపను మాకు అనుగ్రహించిన నాయన తండ్రి ప్రభా మేము చేయ ప్రతి ఒక్క ప్రభా పనిలోనూ ప్రభా ప్రతి ఒక్క ప్రభా పరిచర్యలోనూ నీవే ఉండి దేవ తండ్రి ప్రభా ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ప్రభా యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మహిమగల మా తండ్రి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకురండి. ఇది నన్ను అడుగుపెట్టిన పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి మీరు ఆకడి కొరకు సిద్ధపరచండి. విత్తబడిన ప్రతి ఒక్క మాట ప్రతివాని హృదయాలలో నీరుగట్టి ఫలభరితంగా మీరు మార్చండి తండ్రి. మీ సన్నిధిలో ఎలా ఉండాలో ఏ విధంగా నడుచుకోవాలో ఒక్కొక్కటిగా మీరు తెలియజేసినందుకు వందనాలు. అదృష్టవంతుడని పిలువబడిన వాడే ఎగతాళి చేయబడుతున్నాడు. మీ యొద్దనైనా విచారణ చేయక ఆలోచన వరకు కనిపెట్టక ఎన్నోసార్లు నష్టాలు కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఇదిగోనైనా ఇదిగో నీ సన్నిధిలో కనబడి నీ యొద్ద విచారణ చేసేవారిగా బిడ్డలు మార్చబడాలి. రెండవదిగా నీ సన్నిధిలో ప్రతిదినం కూడా నాయన నీ పరిచర్య కొరకు సిద్ధపడి ఐక్యత కలిగి నీ సన్నిధిలో పరిచర్య చేసేవారిగా మార్చబడాలి. మూడవదిగా మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చబడాలి. విశ్వాసం లేకుండా ఎవరు ఇష్టలు కాలేరని సెలవిస్తున్నారు తండ్రి. నీకు ఇష్టలుగా బిడ్డలు మార్చబడి నీ ఆత్మీయ యాత్రలో నిత్యం కూడా అయినా ముందుకు ఆత్మీయులుగా బిడ్డలు స్థిరపరచబడి బలపరచబడడానికి సహాయం చేయండి. స్థిరమైన కలిమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. పిల్లలను పెద్దలను ప్రతి వారిని దీవించండి. ఈ వారం అంతా చేసుకునే ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాల్లో చేతి పనుల్లో కూని పనుల్లో బిడ్డలకు తోడే ఉండండి. బలహీనలుగా ఉన్న వారు ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యవంతులుగా మీరు మార్చండి. ప్రతి వాని నడినెత్తి మీద అరికాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. ఈ వారం అంతా చేసే ప్రతి ప్రయాణాల్లో వెళ్ళే ప్రతి మార్గాల్లో కాపుదల దయచేయండి. మేలు చేసి మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరుని ఆశీర్వదించి రాకడ కొరకు సిద్ధపరిచినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృపా సమాధానములు అడుగుపెట్టిన ప్రతి వానికి సదాకాల సమృద్ధిగా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక.